తీసుకుని పాడు పడుకుందామండి. తర్వాత ఒక 10 నిమిషాలు వాడుతున్నాం. తర్వాత అదైనా ఇద్దరు ఒక ప్రార్థన చేస్తారు. తర్వాత అలా ఒక కాపీ వేసిన తర్వాత ముగింపు ప్రార్థన చేసుకుంటాం. మన తండ్రి ఈ యొక్క నాయన చర్చి నిర్మాణాన్ని మొదలుపెట్టుచుండగా తండ్రి ఎలాంటి ఆటంకాలు లేకుండా తండ్రి అపవాదు నుంచి కాపాడుతూ నా తండ్రి ఈ యొక్క నిర్మాణం త్వరగా నా తండ్రి జరగటానికి మీరే సహాయం దయచేయండి. అయా నా తండ్రి నీకే వందనాలు స్తోత్రాలు నాయన. అయా నా తండ్రి నీ కృపలో నా తండ్రి ఈ యొక్క నిర్మాణానికి కావాల్సిన ఆర్థిక సహాయాన్ని కూడా మాకు అందించండి తండ్రి. ఎలాంటి ఇబ్బంది లేకుండా తండ్రి అయా నా తండ్రి మరి ఇక్కడ మంచిగా నిర్మాణం జరిగిన ఆయన నీ సంఘం నాయన ఇక్కడ అభివృద్ధి పరచడానికి మీరు ఇచ్చిన ఇట్టి నాయన మరి ఈ భూమిని విషయంలో కూడా మీరు తండ్రి మాకు ఇచ్చిన ఇట్టి నా తండ్రి మంచి అవకాశాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు నాయన. ఆయా ఈ యొక్క నాయన పనుల్లో నా తండ్రి ఎలాంటి నాయన మరి నా తండ్రి ఇబ్బంది లేకుండా అన్నీ చక్కగా నడవటానికి మీరే సహాయం దయచేసి ప్రతి వారిని వచ్చిన వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి నాయన. ఈ యొక్క నాయన పనులు నాయన మీ యొక్క నాయన కృపలో నాయన సాగిపోవటానికి మీరే సహాయం దయచేయమని ఈ కొద్ది ప్రార్థన నా ప్రభు నా రక్షకుడు యేసు క్రీస్తు నామంలో ఈ మనవులు అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధ 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 ప్రభువా వరదూతాలైన నిన్వర్ణింపగలరా వరదూతాలైన నిన్వరదూతాలైన నిన్వరదూతాలైన నిన్వర్ణింపగలరా పరిశుద్ధ జనకుడా పరమాత్మరూపుడా పరిశుద్ధ జనకుడా పరమాత్మరూపుడా నిరూపమ బలబుద్ధి నీతి ప్రభావ. ప్రార్థన చేసుకుందాం అండి. బ్రదర్ జాషువా గారు మన లైన్లో ఉన్నారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం నియోజకవర్గం. అదే మిర్యాలగూడ ప్రార్థన.
ఆమేన్. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ బ్రదర్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, పాడు. ఇది కొంచెం ఒక నిమిషం చెప్పు. వాక్యం చెప్పు. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరముండును. దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరముండును. ప్రభులో ప్రభుకు కృతజ్ఞతాస్తులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరముండును. ఆయన ఒక్కడే మహత్య కార్యములు చేయువాడు. ఆయన కృప నిరంతరముండును. తన జ్ఞానము చేత ఆయన ఆకాశము కలగజేసెను. ఆయన కృప నిరంతరముండును. ఆయన భూమిని నీళ్ళ మీద పరిచినవాడు. ఆయన కృప నిరంతరముండును. ఆయన గొప్ప జ్యోతులు నిర్మించినవాడు. ఆయన కృప నిరంతరముండును. పగటి నెల్లుటకు ఆయన సూర్యుని చేసెను. ఆయన కృప నిరంతరముండును. రాత్రి నెల్లుటకు ఆయన చంద్రుని నక్షత్రం చేసెను. ఆయన కృప నిరంతరముండును. అయి చాచి తన బాహుబలం చేత వారిని రప్పించెను. ఆయన కృప నిరంతరముండును. ఎర్ర సముద్రమును ఆయన పాయలుగా చీల్చెను. ఆయన కృప నిరంతరముండును. మరి పునాది రాయిని మేము వేస్తుండగా తండ్రి దేవా, మరి మీరే ఈ భూమికి ఆకాశమునకు సమస్తానికి పునాదిలో ఉన్నటువంటి వారు, పునాది వేసిన వారు. సంఘమును కూడా మీరే పునాది వేసినారు దేవా. మరి మేము చేసేటువంటి ప్రయత్నంలో దేవా, మరి నీ దయ చూపించండి. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తండ్రి పెద్ద మనసుతో ఈ యొక్క పని గురించి వారు మరి ఎంతగానో సహాయపడి ముందుకు వచ్చినారు దేవా. ఈ యొక్క మరి ఘట్టంలో వీరందరూ కూడా పాలుపంపులు పొందొచ్చు. మరి భవిష్యత్తులో తండ్రి మరి మేమందరం కూడా జ్ఞాపకం చేసుకోవడానికి కారణమైనారు. వీటి అవకాశాన్ని మాకు అనుగ్రహించినందుకు మేము వందనములు స్తోత్రము చెల్లిస్తున్నాము. యేసుక్రీస్తు నామమును బట్టి వేడుకుంటున్నాము తండ్రి. ఒకసారి మహోన్నతుడైన దేవుని యొక్క సంస్కృతి, రాజ్యాన్ని, మర్యాదని ఈ లోకంలో చాటడానికి, సంఘంగా కూడుకోవడానికి, బిల్డింగ్ నిర్మాణంలో సంఘమంతా ఇప్పటి నుండి పూర్తయ్యే వరకు ఎన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చినా నిలదొక్కుని ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసేటట్టుగా దేవుడికి సహాయం చేయనట్లుగాను, అలాగే మనందరం సహకారాన్ని అందించగలిగినట్లుగాను ఈ సంతోషంతో ఈ కార్యక్రమాన్ని శంకుస్థాపన చేసుకుంటున్నాం. ఓకే, అభినందిద్దామండి ఒకసారి క్లాప్స్ కొట్టి. సరే, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలో దేవుడు ఈ పనిని దిగ్విజయముగా పూర్తి చేయనుగాక. ఆమేన్. ఐజెక్ చేసిన తర్వాత మహిమార్థంగా జరుగులాగా దేవుడు సహాయం చేయని కోరుకుంటూ అందరూ ఏంటి తల కొంచెం అల్లుడు కూడా అల్లుడు బాలసువార్తికుడు అంటారు. బాలసువార్తికుడు రావాలి. నీ టాపీ కూడా పడాలి. అభినందన, నీ హస్తం కూడా మాకుండాలి. రవి గారు కూడా ఉన్నారు. రవి గారు కూడా అభినందిద్దామండి. బాలస్వార్థికుడు. ఓకే అండి, రవి గారు అటేయండి. ఇదిగో ఈ పనిలో సహకరిస్తూ ప్రోత్సహిస్తున్న సహోదరుడు ఆదినారాయణ ఉన్నాడు. ఆదినారాయణ కూడా సహకరించవచ్చు. తర్వాత వెంకటేశ్వరరావు గారు, తర్వాత రాంబాబు గారు, రత్నం గారు ఎక్కడ ఉన్నారు? మీరు వేయలేదు. సుధాకర్ గారు రాస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇది త్వరగా జస్ట్ మీద
కృపానంద్ సుధాకర్ గారు. సహోదరులు క్రాంతి గారు రావాల్సిందిగా పేరు చెప్పవచ్చు. పట్టుకోండి, ఇద్దరు పట్టుకోండి, తల్లి కొడుకు. ఈ పని వేగంగా పోతాం వాళ్ళని. సరే, మోహన్ డానియల్ గారు ప్రార్థన చేస్తారు. ఓకే, వేయండి ఇంకోసారి ఉందా? అశ్వ. పట్టుకోండి. ఓకే ఓకే, పురుషులు అయిపోయారా? ఓకే, మోహన్ డానియల్ గారు ప్రార్థన చేస్తారు. తర్వాత ఇంకెవరైనా ఉంటే ప్రార్థన చేస్తూ సంఘం కూడుకోవడానికి అవకాశం కల్పించారు. దేవా, మీరు ఇచ్చిన అనుకూలతను శ్రమ ద్వారాను అన్ని విషయాల్లో ఏ కోణంలో ఇక్కడ మీ పని జరగడానికి మీరు ఇచ్చిన తలాంతులు ఉపయోగపడతాయో మేము అందరం ఆయన మా వంతుగా మీరు ఇచ్చిన కృపను బట్టి పరిచర్య జరిగే విషయంలో సాధించడానికి చూపించండి. నాయకత్వం వహించండి. సహకరిస్తున్న స్థానిక సంఘాన్ని వాళ్ళందరూ వేసారు కాబట్టి స్టీల్ పడుకో. Stand in front. Anvika, go and stand, Anvika. Side it. Tata nura. అమ్మమ్మ చున్నీ కొంచెం వెనక్కి పెట్టామమ్మా, నీ ముఖం కనిపించింది పర్లేదు. అలా అది అలా పెట్టు.
కూర్చుకో మీరు బాగా అలాగే ఇప్పుడు మన ఆడవిడ వస్తుంది దగ్గరుండి